మత్తయి సువార్త 19వ అధ్యాయము 27వ వచనం. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి మిమ్మును వెంబడించితిమి కనుక మాకు ఏమి దొరకునని ఆయనను అడుగగా, యేసు వారితో ఇట్లనెను. చాలా చూడండి, ఇంకా మనం చదివినట్లయితే ఇంకా చాలా మాటలు ఉంటాయి. మనకి చూడంతా మనం చదవలేం కాబట్టి నేను వివరిస్తాను. ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటి అనగా, పేతురు అడుగుతున్నాడు, యేసు ప్రభువారితో అంటున్నాడు, పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి మిమ్మల్ని వెంబడించుతున్న కనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా. ఇక్కడ చూడండి, క్రైస్తవ్యము అంటేనే విడిచిపెట్టుట. క్రైస్తవ్యం అంటేనే విడిచిపెట్టుట. అంటే క్రైస్తవ్యం అనగా త్యాగపూరితమైనది. హల్లెలూయా. చూడండి, మనకు ఉన్నటువంటి ఫెసిలిటీస్ కానీ లేదంటే మనకు ఉన్నటువంటి కంఫర్ట్స్ ఉంటాయి కదా మన జీవితానికి, వాటన్నిటిని కూడా విడిచిపెట్టి దేవుని కొరకు నలగడమే క్రైస్తవ్యము. హల్లెలూయా. చూడండి, అక్కడ ఒక టైంలో అదే సమయంలో ఒక వ్యక్తి వస్తాడు, యేసుప్రభు దగ్గరకు వచ్చి అంటాడు, నిత్య జీవానికి వారసుని కావాలంటే నేను ఏం చేయాలి అంటే ఆయన చెప్తారు, నువ్వేం చేయాలంటే 10 ఆజ్ఞలు కూడా తూచా తప్పకుండా పాటించాలంటాడు యేసుప్రభు గారు. వెంటనే ఆ యొక్క వ్యక్తి అంటాడు, నేను చిన్నప్పటి నుండి కూడా, నేను బాల్యం నుండి కూడా 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞను కూడా నేను మీరిపోలేదు, నేను కరెక్ట్ గా ఉన్నాను 10 ఆజ్ఞలు అంటే. అప్పుడు యేసుప్రభు గారు ఏమంటారంటే, అయితే నీకొక్కటి కొదువుగా ఉంది, నీకున్నటువంటి ఆస్తిని అమ్మి పేదలకు ఇచ్చి నన్ను వెంబడించమన్నాడు. వెంటనే అతను ఏం చేశాడంటే, అతను ఆస్తిపరుడు కనుక, మిక్కిలి ఆస్తి కలిగి ఉన్నవాడు కనుక ఆస్తిని విడిచిపెట్టలేక వ్యసనపడి వెనుకకు వెళ్ళిపోయాడని వాక్యంలో రాయబడింది. ఆయన నిత్య జీవానికి ఇప్పుడు ఏం కాదు, ఆయన పాత్రుడు కాదు. దేవుడు ఏం చెప్పాడు, విడిచిపెట్టి నన్ను వెంబడించు, విడిచిపెట్టి నన్ను వెంబడించినప్పుడు నీకు కోరుకుంటున్నటువంటి నిత్య జీవం నీకు దొరుకుతుందంటే, నేను విడిచిపెట్టలేను. కొన్ని విడిచిపెట్టాడు, అన్ని ఇష్టపడ్డాడు విడిచిపెట్టడానికి, కానీ మన జీవితాలలో విడిచిపెట్టలేనిది ఏదో ఒకటి ఉంటుంది. కొంతమంది డబ్బు అంటే డబ్బు ఎవరికి కావాలని ఇసిరేస్తాం, కొంతమంది బంగారం వచ్చి బంగారం ఎవరికి కావాలని ఇసిరేస్తాం, కొంతమంది పిల్లలంటే అమ్మో పిల్లల్ని విడిచిపెట్టలేమంటారు, కొంతమంది అమ్మో భర్తను విడిచిపెట్టలేమంటారు. అంటే ఒక్కొక్కరు అమ్మో డబ్బును విడిచిపెట్టలేమంటారు, కొంతమంది డబ్బును తృణప్రాయంగా తీసి పడేస్తారు. కానీ ఇప్పుడు చూడండి, మన మనసులో ఏదో ఒక దానికి బంధించబడిపోయి ఉంటాం. డబ్బు లేకపోయినా ఏం పర్లేదండి, డబ్బు కట్టి దేవుడు ఎక్కువ అంటాం. లేదంటే ఏమి లేకపోయినా పర్వాలేదు, కారు లేకపోయినా పర్వాలేదు, ఇల్లు లేకపోయినా పర్వాలేదు అంటాం. కానీ పిల్లలు లేకపోయినా పర్వాలేదు అనలేరు కొంతమంది. కొంతమంది ఏంటంటే పిల్లలు లేకపోయినా పర్వాలేదు, ఆరోగ్యం లేకపోతే పర్వాలేదు అనలేరు. అంటే ఏదో ఒక దానిని విడిచిపెట్టలేని ఏదో ఒక మనిషి జీవితంలో ఖచ్చితంగా ఉంటుంది. అదేంటో మనము ఐడెంటిఫై చెయ్యాలి. మన జీవితంలో దేన్ని మనం విడిచిపెట్టలేకపోతున్నాము. నిత్య జీవానికి వారసుడు అవ్వాలని ఆశ కలిగి ధర్మశాస్త్రాన్ని పఠించాడు. ధర్మశాస్త్రాన్ని పఠించి ఎలాగనే నేను బ్రతకాలని చెప్పి 10 ఆజ్ఞలు పాటించాడు. ఆయన యేసుప్రభు దగ్గరకు వచ్చి అత్యున్నతమైనటువంటి ఆశ, లోకానుసారమైన ఆశ కాదు అతను యేసుప్రభు దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు, నిత్య జీవంలో పొందుకోవడానికి నేను ఏం చెయ్యాలి? ఆయన అడిగింది చాలా మంచి కోరిక, ఆయన అడిగింది చాలా మంచి ఆశ. మంచి భార్య కావాలని లేదు, మంచి ఇల్లు, లేదంటే నాకు అందం కావాలి, ఆరోగ్యం ఏమీ అడగలేదు. ఆయన అడిగింది ఏంటి అంటే, నాకు నిత్య జీవం కావాలి, నాకు పరలోక రాజ్యం కావాలి. ఆ పరలోక రాజ్యం కొరకు నేను తిని పడుకోవడం లేదు, నేను ప్రయాసపడుతున్నాను, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, విగ్రహ ఆరాధన నేను చెయ్యట్లేదు, అబద్ధం ఆడట్లేదు, నేను దొంగతనం చెయ్యట్లేదు అని అన్ని 10 ఆజ్ఞలు పాటిస్తున్నానంటే, దేవాది దేవుడికి బ్రతుకు తెలుసు కనుక ఆయన అంటున్నాడు, నీకు ఒక్కటి కొదువుగా ఉంది, అన్ని బాగున్నాయి కానీ ఒక్కటి కొదువుగా ఉంది. 10 ఆజ్ఞలు కూడా పాటించి అందులో ఒక ఆజ్ఞ మీరిపోయినంత మాత్రాన 9 పాటిస్తున్నాడు కదా, ఇది ఒకటే కదా అని చూసి చూడలేనట్టు ఉన్నాడు దేవుడు. పరలోక రాజ్యం ఇవ్వడు. ఆయన ఏమంటున్నాడు, నీకు ఒక్కటి కొదువుగా ఉంది, నీకున్నటువంటి ఆస్తిని అమ్మి పేదలకు ఇచ్చి నన్ను వెంబడించు, అప్పుడు నీకు కోరిక నీకు దొరుకుతుందంటే. అతడు మిక్కిలి ఆస్తి గలవాడు కనుక, అతడు మిక్కిలి ఐశ్వర్యవంతుడు కనుక ఐశ్వర్యాన్ని విడిచిపెట్టలేక మనస్సులో నొచ్చుకొని
వెళ్ళి చూడడానికి ఏం చేశాడు, వెనకకు వెళ్ళిపోయాడు. ఆయనకు నిత్య జీవం ఉంటుందమ్మా? ఆయనకు నిత్య జీవం లేదు. అన్ని పాటించాడు, ఉపవాసాలను ప్రార్థన చేశాడు, దొంగతనాలు చేయలేదు, దేవుణ్ణి ఆరాధించాడు, దేవుడు తప్ప వేరొక విగ్రహాన్ని ఆయన సేవించలేదు. అన్ని బాగున్నాయి. కానీ ఒక్క కారణం చేత ఆయన జీవితంలో ఆయన ఏం చేశాడు, ధనాన్ని విడిచిపెట్టలేక ఆయన తిరిగి వెనుకకు వెళ్ళిపోయాడు. ఆయన వ్యసన పడి వెళ్ళిపోయాడని వాక్యంలో రాయబడింది. అలాంటి టైంలో శిష్యులు అడుగుతున్నటువంటి మాట, పేతురు ఏమని అడుగుతున్నాడంటే, మరి అతను విడిచిపెట్టలేదు కదా, అతను అన్ని కూడా విడిచిపెట్టాలి, వెంబడించమంటే విడిచిపెట్టలేదు కదా, అతనికి నిత్య జీవం లేదన్నావు కదా, మరి మేమైతే అన్ని విడిచిపెట్టి నీతో వచ్చాం కదా ప్రభువా, మరి మాకు ఏం దొరుకుతుంది అని అడుగుతున్నాడు పేతురు. మిమ్మల్ని వెంబడించింది కనుక మాకు ఏమి దొరుకునని ఆయన అడగగా, నన్ను వెంబడించిన మీరు ఆశీనులైందురు. ఇంకా చూడండి, కింద వాక్యంలో ఉంటది ఏమనంటే, తండ్రినైనను తల్లినైనను భూములనైనను విడిచిపెట్టిన ప్రతివాడును 100 రెట్లు పొందును, అది కాక నిత్య జీవము కూడా పొందును. పేతురుకు ఒక పెద్ద డౌట్ వచ్చింది. ఏంటి అనగా, ఇదిగో ఈ యొక్క వ్యక్తి అన్ని విడిచిపెట్టాడు, కానీ ఒక డబ్బు దగ్గరకు వచ్చినప్పుడు అయ్యనే విడిచిపెట్టలేనని యేసు ప్రభువుని పక్కన పెట్టేసి వ్యసనపరుచు వెళ్ళిపోయాడు కదా. మరి ఈ రోజున మేము తండ్రి యేసునాథుడా, మేము జానరులుగా ఉన్నప్పుడు అదే మా జీవనము, అదే మా పోషణ, అలాంటి పరిస్థితుల్లో నన్ను వెంబడించమని చెప్పగానే మిమ్మల్ని వెంబడించేస్తాం కదయ్యా. మా కుటుంబంతో లేము, మేము ఎవరితోనూ లేము, నిన్నే వెంటపడి మీతోనే తిరుగుతున్నాం, మీరు పెడితే తింటున్నామో, మీరు వద్దంటే ఆగుతున్నాం కదా, మేము ఎంతగా నిన్ను వెంబడిస్తున్నాం, అందుకు మాకు ఏం దొరుకుతుంది ప్రభువా అని అడుగుతుంటే ఆయన ఏమంటున్నారంటే, నా నిమిత్తము తల్లినైనను తండ్రినైనను ఎండ్లనైనను భూములనైనను నా కొరకు మీరు విడిచిపెడితే ఈ లోకంలో 100 రెట్లు పొందుకుంటారు అంటున్నాడు. హల్లెలూయా. ఈ లోకంలో ఎన్ని పొందుకుంటామమ్మా? 100 రెట్లు పొందుకుంటాము. అందుకు మాత్రమే కాదు, కానీ నిత్య జీవమును కూడా మీరు పొందుకుంటాం. అనగా ఈ లోకంలో దేవుని కొరకు మనం విడిచిపెట్టే అనుభవంలో ఉంటే, ఈ లోకంలో మనం త్యాగపూరితమైనటువంటి అనుభవంలో ఉంటే, మన జీవితంలో దేవుడు ఏం చేస్తాడంటే, ఖచ్చితంగా ఈ లోకంలో కూడా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఇంకా చూడండి, మంచిగా మార్కు సువార్త 10వ అధ్యాయము 28వ వచనం నుండి 30వ వచనం వరకు చదివినట్లయితే అక్కడక్కడ ఇంకా బాగా రాయబడింది. ఏంటి అనగా, పేతురు యేసయ్య అన్నింటిని కూడా విడిచిపెట్టి వెంబడించే కదా మాకు ఏం జరుగుతుందంటే, అక్కడ రాయబడినటువంటి మాట, అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచిన వాడు యెహోవాను హింసలతో పాటుగా 100 ఎడ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తల్లులను, భూములను, ఇంకా అంటే చూడండి, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఫస్ట్ మనం చదివిన దాంట్లో ఏముందంటే, నా కొరకు అక్క చెల్లెండ్రను, తల్లిదండ్రులను, భూములను అన్నిటిని కూడా విడిచిపెడితే యెహోవాకు వారు 100 రెట్లు పొందుకుంటారని రాయబడింది. ఇప్పుడు చదివిన మాటలో 100 రెట్లు మాత్రమే కాదు, మనం దేవుణ్ణి ఎందుకు వెంబడించాలనుకుంటాం? ఇప్పుడు అనారోగ్యం ఉందనుకో, దేవుణ్ణి వెంబడించుదాం అనుకుంటాం. కష్టాలు ఉన్నాయనుకోండి, ఏమనుకుంటాం? దేవుణ్ణి వెంబడించుదాం అనుకుంటాం. అప్పుల బాధలు ఉన్నాయనుకోండి, దేవుణ్ణి వెంబడిస్తే విడుదల వస్తుంది కదా. మన భర్త బాగోలేదు అనుకోండి, దేవుణ్ణి వెంబడించుదాం అనుకుంటాం. కానీ దేవుని యొక్క వాక్యంలో రాయబడిన మాట ఏంటి అనగా, దేవుణ్ణి వెంబడించడం వల్ల ఏం జరుగుతుంది అంటే, యెహోవాకు గృహాలు ఇస్తాడంట దేవుడు. యెహోవాకు ఇల్లులుగా దేవుడు పెట్టడు. దేవుడి కొరకు ఎవరైతే వేదన పడుతూ దేవుడి కొరకు సమస్తాన్ని విడిచిపెట్టి నిలబెడతారో, ఇక్కడ రాయబడిన మాట ఏంటి అంటే, 100 ఎండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను ఏమైతే విడిచిపెట్టొచ్చో అన్ని దేవుడు ఇస్తాడు. కానీ ఇంకా ఇక్కడ రాయబడిన మరో మాట ఏంటి అంటే, యెహోవాకు హింసలతో పాటుగా అని రాయబడింది. ఇప్పుడు చూడండి, క్రైస్తవ్యం అంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, విడుదలే కలుగుతుంది, విమోచనే కలుగుతుంది, ఆరోగ్యమే కలుగుతుంది, ఉద్యోగమే వస్తుంది, సమృద్ధి వస్తుంది. వాళ్ళే నిజమైన భక్తి పరులు. అలాంటి వాళ్ళకి చూడండి, అలా ఉంటేనే దేవుడు వారితో ఉన్నట్టు. మనం దేవుడిని వెంబడిస్తే మనం ఐశ్వర్యవంతులం అయిపోతాం. దేవుడిని మనం వెంబడిస్తే మనకి లోటు ఉండదు, నిజమే ఉండదు. కానీ దేవుడు అంటున్న మాట ఏంటి అంటే, నన్ను
వెంబడిస్తున్నందుకు ఏం జరుగుతుందో తెలుసా? మీకు హింసలు కలుగుతాయని దేవుడు చెప్పాడు. హల్లెలూయా. మన జీవితం ఎప్పుడు కూడా పూల పాన్పుగా వెళ్ళిపోదు. మనం ఎలాగ వెళ్తుంటే ద్వారాలు అలాగా తెరవబడిపోవు. కొంత సమయం దేవుడు ఏం చేస్తాడో తెరవడం ఆయనకు పెద్ద కష్టమేం కాదు. కానీ దేవుడు ఏం చేస్తాడు అనగా, మనం దేవుడిని వెంబడించే వారముగా ఉన్నాము కనుక మన జీవితాలు అనేక మందికి ఆదరణగా ఉంటులాగున. ఈరోజు నేను గొప్పగా చెప్పట్లేదు కాదమ్మా, నా జీవితంలో నాకు ఎదురయ్యే వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు ఎదురవుతారో తెలుసమ్మా? నాకెప్పుడు కూడా ఆత్మహత్య చేసుకుంటాక దగ్గరికి వెళ్ళిపోయిన వాళ్ళనే దేవుడు పరిచయం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. గత దినాల్లో ఒక వ్యక్తిని దేవుడు పరిచయం చేసిన ఆ యమ్మను పెట్టి ఏంటంటే, తల్లి చచ్చిపోయిందంట. ఈ క్యాప్షన్స్ అవి ఏం పెట్టుకుంటాడంటే, నేను నీ దగ్గరకు వచ్చేయాలనుకుంటున్నాను అమ్మ, ఆశ కలుగుంది, వచ్చేస్తానమ్మా నీ దగ్గరికి, ఇప్పుడే వచ్చేస్తానని పెట్టుకుంటాడు. ఎందుకంటే ఆ అబ్బాయికి ఉన్నటువంటి పరిస్థితిలో మరణం అంటే చాలా ఆశ కలిగి ఉన్నాడు. అలాంటి టైంలో వాక్యాలు విన్నారండి. వాక్యాలు విన్న తర్వాత బ్రతకాలనిపిస్తుంది. వాక్యాలు విన్న తర్వాత దేవుడు శక్తివంతుడు, దేవుడి మీద ఆధారపడాలనిపిస్తుంది. అంటే కొన్ని మాటలు చెప్పాను, అది అయ్యింది. మళ్ళీ తర్వాత ఎప్పుడు కూడా ఇలాంటి వాళ్ళు ఈ మధ్య మళ్ళీ ఒక వ్యక్తి చచ్చిపోవాలనుకుంటున్నాను. అప్పుడు బాధ వల్ల తట్టుకోలేకపోతున్నాడు. భార్య ఉంది, బిడ్డలు ఉన్నారు, చచ్చిపోవాలనుకుంటున్నాడు. కానీ అలాంటి పరిస్థితిలో నేను కేవలం నోటి మాటతో అయితే అంత భారభరితంగా నేను చెప్పలేనమ్మా. నేను ఏం చెప్తాను తెలుసా? నా బ్రతుకును సాక్ష్యంగా చెప్తాను. హల్లెలూయా. నా బ్రతుకును సాక్ష్యంగా చెప్తాను. నేను ఏమని చెప్తానంటే, బాబు భయపడతామా, ఎందుకంటే మన బ్రతుకు తొక్కబడిన స్థితిలోనికి వెళ్ళిపోయినా, ఎండిపోయినా, చీకిపోయినా మన బ్రతుకు మేము లేవనెత్తే దేవాది దేవుడు ఉన్నాడమ్మా. నా బ్రతుకు అయిపోయింది, మొత్తం అయిపోయింది. నా బ్రతుకు మరణం అయిపోతే బాగుండు కదా అని నేను ఆశపడ్డాను. పిల్లల మీద ఆశ లేదు, రేపన్న రోజు మీద నాకు ఆశ లేదు. ఏమైపోతుంది బ్రతుకు అర్థం కాలేనటువంటి అగమ్య గోచరమైన పరిస్థితిలో ఉండగా నా బ్రతుకు అయిపోయింది, మొత్తం ముగిసిపోయింది నా బ్రతుకు. కానీ ఈ రోజున నాకు బ్రతుకు మీద ఆశ కలిగింది అన్నాను. హల్లెలూయా. ఈ రోజున ఇంకా సేవ చేయాలన్నటువంటి తపన, లోపల ఒక రోషము, లోపల ఒక తపన, కోరిక, ఇవన్నీ కలుగుతున్నాయి. కానీ ఒక రోజు నాకు ఇవి లేవు బాబు, నాకు కూడా చచ్చిపోతే బాగుంది అనుకుని నేను ఆ రోజు చనిపోయి ఉంటే ఈ రోజు ఈ దీవెనకరమైనటువంటి మార్గంలోకి నేను రాకపోతున్నాను. నాకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఇప్పుడు నెరవేర్చబడుతూ ఉండగా నా దేవుడు నాతో ఉన్నాడు అన్నటువంటి సంతోషం నాకు ఉందని చెప్తున్నాను. హల్లెలూయా. ఎందుకనగా ఎలాంటి కీడుకరమైన, వేదనకరమైన, శ్రమకు సంబంధించినటువంటి ఒక అనుభవమే కనుక మన జీవితంలో నుండి రాలేకపోతే ఎదుటి వారిలో ఉన్నటువంటి బాధ మనం అర్థం చేసుకోలేము. ఈ రోజున దేవాది దేవుడు ఏం చేస్తాడంటే, మనము ఎదుటి వారికి వెలుగుగా మారాలంటే, ఇప్పుడు చూడండి, ఒక కొవ్వొత్తి చాలా చోట్ల మీరు వినుంటారు. ఒక కొవ్వొత్తి వెలుగునివ్వాలంటే కొవ్వొత్తి ఏమైపోవాలమ్మా? అది అరిగిపోవాలి, అది కరిగిపోవాలి. కరిగిపోతూ వెలుగునిస్తుంది. అందుకే దేవుడు అన్నాడు, నీవు లోకమునకు వెలుగు అన్నాడు. వెలుగు అంటే ఓరకన వెలుగు రాదమ్మా. మనం ఖర్చు అయిపోవాలి, మనం అలసిపోవాలి, మనం కరిగిపోవాలి. కరిగిపోతూ ఉండగా ఎదుటి వారికి వెలుగివ్వడానికి దేవుడు మనకి ఏమిస్తాడంటే, ఆయనను నిజముగా వెంబడించిన వారికి శ్రమలు వస్తాయి. హల్లెలూయా. ఎందుకు వస్తాయో అర్థం కాదు, ఎందుకు శత్రువులు అవుతారో అర్థం కాదు, ఎందుకు మనల్ని ప్రేమించరో, ఎందుకు ద్వేషిస్తారో, ఎందుకు ద్వారాలు మూసివేయబడతాయో అర్థం కాదు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నీ ప్రతి సమయంలో నేను నీకు తోడుగా ఉన్నాను అంటున్నాడు. హల్లెలూయా. నిజమేమ్మా. ఎందుకంటే దేవుని యొక్క తోడు లేని వాళ్ళకి శ్రమ కలిగితే ఆ శ్రమలలో వాళ్ళు నశించిపోతారు. కానీ దేవుని యొక్క తోడు ఉన్న వారి జీవితంలో శ్రమ కలిగినప్పుడు ఆ శ్రమలో వారు వేరు తన్ని ఫలిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఫలిస్తాం. మనం ఫలించడము దేవుని యొక్క నామ మహిమ కొరకు దేవుడు మనల్ని ఫలింప చేస్తాడు. ఈ రోజున మన జీవితంలో ఎవరైతే దేవుడిని వెంబడిస్తారో, ఎవరైతే దేవుడి మీద పరిపూర్ణంగా ఆధారపడి నీవే నాకు దిక్కని దేవుడి మీద పరిపూర్ణమైన వెంబడించే అనుభవంలో ఉంటారో దేవుడు చెప్తున్నాడు, మీరు హింసలు పడతారు అని చెప్పాడు. ఇంకా దేవుడు ఏం చెప్పాడు? హింసలలోనే మునిగిపోలేవనమ్మా నేను. హింసలు ఒక ఎత్తు ఉంటాయి, ఒకవైపున మీకు ఇండ్లు ఇస్తానన్నాడు, ఒకవైపున మీకు భూములు ఇస్తానన్నాడు. అంటే ఈ లోకంలో కూడా ఒక పేరు, ఒక ఖ్యాతి, ఒక ఘనత, ఒక విలువ దేవుడు ఇస్తానన్నాడు. ఇంకా ముఖ్యంగా చెప్తున్నాడు, నిత్య జీవములు ఇస్తానన్నాడు. హల్లెలూయా. వెంబడించిన వారికి ఏం జరుగుతాయమ్మా? నిత్య జీవం అంటాము, మేలులు అంటాము, హింసలు కలుగుతాయి. ఇది మెయిన్ మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుణ్ణి వెంబడించిన వారికి ఏం కలుగుతాయి?
హింస. ఈరోజు చూడండి, మా నాన్నమ్మ గారు ఆవిడ జీవితం అంతా కూడా శ్రమ శ్రమ శ్రమ. ఆవిడ జీవితం ఎంత పరిశుద్ధురాలంటే చాలా ఒక మాట విషయంలో కూడా ఎందుకంటే మేము మా కళ్ళతో చూసాం కాబట్టి చెప్తున్నాం. ఆవిడ ఎంతో పరిశుద్ధురాలు. ఆవిడ జీవితంలో ఏం జరిగిందో తెలుసా? ఇష్టానుసారంగా బ్రతికిన వాళ్ళందరూ కూడా ఫలిస్తున్నారు అన్నట్టుగా కనబడ్డారు, కానీ వాళ్ళు ఈ రోజున ఎండిపోయిన స్థితిలో ఉన్నారు. కానీ మా నాన్నమ్మ జీవితం మేము చూసినట్లయితే ఆవిడ పరిస్థితి, ఆవిడ యొక్క హుందాతనము, ఆవిడ యొక్క యథార్థత, ఆవిడ యొక్క నిజమైనటువంటి ప్రార్థన పనులు ఎలా ఉండాలో ఆ పరిస్థితి అంతా చూడగా ఆవిడ జీవితంలో కలిగింది ఏంటంటే లాస్ట్ ఎన్నో సంవత్సరాలు మంచం మీద పడి ఉన్నారు ఆవిడ. కానీ ఆవిడ పరిస్థితి ఏంటో తెలిసి అంత మంచం మీద పడినా కానీ ఎప్పుడూ కూడా దేవుణ్ణి స్తుతిస్తూనే, మా గురించి దేవుని ఎదుట ప్రార్థన చేస్తూనే ఉంది. అందుకే మా జీవితాల్లో ఎంత పెద్ద దెబ్బలు తగిలినా సరే మేము నిలబడగలుగుతున్నామంటే కేవలము దేవుని కృప మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చూడండి, మా నాన్నమ్మ యొక్క ప్రార్థన ఈ రోజున మా నాన్నమ్మ అంతరించిపోయింది. ఆ స్థానంలో మా తల్లిని పెట్టారు. హల్లెలూయా. మా తల్లి తర్వాత మా తమ్ముడు భార్యను పెడతాడు దేవుడు. హల్లెలూయా. ఖచ్చితంగా కుటుంబంలో ప్రార్థనా పనులు ఉండాలి. ఎందుకనగా ఆ యొక్క ప్రార్థన నిజంగా వాళ్ళు అరిగిపోతూ మనకి ఏం చేస్తారమ్మా, వెలుగుగా మార్చబడతారు. ఈరోజు అరిగిపోతున్న వారు ఉన్నారంటే వారు మనకి దీవెన, వారు మనకి ఆశీర్వాదకరము, వారు మనకి ఒక ఉన్నతమైన మార్గదర్శకులుగా ఉన్నారు. ఎందుకనగా దేవుణ్ణి వెంబడిస్తే నాకు హింస కలుగుతుంది అని తెలిసిన వారు మాత్రమే దేవుణ్ణి వెంబడించారు. నిజంగా దేవుణ్ణి వెంబడించే వారికి హింస కలుగుతుందమ్మా. కొంతమందికి ఇదే ప్రశ్న, ఏంటి ప్రభా లోపల తిరిగిన వాళ్ళు అందరూ బాగుంటున్నారు కదయ్యా, నాకేంటయ్యా ఈ బాధ, నాకేంటయ్యా ఈ శ్రమ అంటే దాని అర్థం ఏంటంటే నీవు నిజముగా దేవుణ్ణి వెంబడిస్తున్నావు కాబట్టి. నిజముగా దేవుణ్ణి వెంబడిస్తున్నప్పుడు శ్రమలు కలుగుతాయి. ఆ శ్రమలలో దేవాది దేవుడు మనల్ని విడిపిస్తాడు. హల్లెలూయా. రాత్రి కూడా చాలా బాధ వేదన కలుగుతున్నప్పుడు నేను అలాగ ఆలోచన చేసుకుంటున్నప్పుడు నా జీవితాన్ని చూసినప్పుడు దుఃఖముతో మొదలైన కన్నీరు కృతజ్ఞత కన్నీరుగా మారిపోయింది. హల్లెలూయా. మనకు వచ్చిన శ్రమలను చూస్తాం, మనకు వచ్చిన వేదన చూస్తాం, ఏంటి ప్రభా ఈ వేదన అనుకుంటాం, ఏంటి ప్రభా ఈ దుఃఖం అనుకుంటాం. కానీ ఆ దుఃఖంలో మనం దేవుడి మీద ఆధారపడినప్పుడు దేవుడు చెప్తారు, దుఃఖమేనమ్మా కానీ నేను నీకు ఎన్ని మేలు చేశాను, నేను నిన్ను ఎంతగా ఆదరించాను, నేను నిన్ను ఎంతగా ఓదార్చాను, ప్రతికూల పరిస్థితుల్లో నుండి ఈ రోజున నీకు స్థిరత్వాన్ని ఇచ్చాను, ఈ రోజు నీకు వాగ్దానం చేసిన రీతిగా ఇది ఇచ్చాను, నేను ఇది ఇచ్చాను, పిల్లల్ని చదివిస్తున్నాను అని ఒక్కొక్కటి దేవుని కార్యాలు ఆలోచన చేస్తున్నప్పుడు దేవాలు గొప్పవాడు అయ్యా, కృతజ్ఞత కన్నీరు తప్ప మరొకటి ఏమి కూడా మన జీవితంలో రాదు. హల్లెలూయా. మనము దేవాది దేవుణ్ణి వెంబడిస్తున్నప్పుడు మొట్టమొదట కలిగేది హింస, మొట్టమొదట కలిగేది శ్రమ, మొట్టమొదట కలిగేది వేదన, కన్నీటి అనుభవము. కానీ మనం తట్టుకోవాలి. హల్లెలూయా. అది మనం తట్టుకున్నప్పుడు దేవాది దేవుడు అది ఇహమందు ఉన్నటువంటి ఆశీర్వాదం కూడా దేవుడు ఇస్తాడు. అంతకంటే ముఖ్యంగా నిత్య జీవాన్ని కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఈ రోజున ఏంటి అనగా మనము విడిచిపెట్టే అనుభవంలో ఉండాలి. విడిచిపెట్టి ఏం చేయాలి? ముందుకు నడిచే అనుభవంలో ఉండాలి. ఈ రోజున పేతురు అదే అంటున్నాడు, మేము అన్నింటినీ కూడా విడిచిపెట్టి నీ వైపుకు నడిచి వచ్చాం కదయ్యా, మేము అన్నిటినీ కూడా విడిచిపెట్టేశాం కదా, విడిచిపెట్టేసి నీ వైపుకు నడిచి వచ్చాం కదా, మాకేమి కలుగుతుంది? ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్య భాగం ఏంటి అంటే, దేవుడి కొరకు విడిచిపెట్టి దేవుడి కొరకు కొనసాగే వారికి కలిగే మేలు ఏంటి? ఇప్పుడు చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో జీవితాలు ఉన్నాయి. ఈ రోజు మనం 3 జీవితాలు మాత్రం మనం చూద్దాం. చూడండి.